హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి నేను అమెజాన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. అవి మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను. ఇదొచ్చేసి డిష్ వాషర్ లిక్విడ్ బాక్స్ అండి. ఇది ఇలా బాక్స్‌లా ఉంటుందండి. దీని కింద బాక్స్‌లో లిక్విడ్ కలుపుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని దానికి ఇలా బాక్స్‌కి మూత పెట్టి దానిపైన స్క్రబ్బర్ ఇస్తారండి వాళ్ళే. 2 ఇన్ 1 స్క్రబ్బర్ అనమాట. దాన్ని ఇలా ప్రెస్ చేయగానే ఆ లిక్విడ్ అనేది పైకొస్తుంది. ఇది చాలా మటుకి అందరికీ తెలుసండి. తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. ప్రోడక్ట్ వచ్చేసి చిన్న బ్రష్‌లా ఉందండి. విండోస్ క్లీన్ చేసుకోవడానికి, దాన్ని డస్ట్ అయ్యి రిమూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న గ్యాప్స్‌లో కూడా ఈజీగా దీన్నైతే యూజ్ చేయొచ్చండి. చిన్న చిన్న గ్యాప్స్‌లో డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ చేయడానికి చిన్న క్యాప్‌లా కూడా ఇచ్చారండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బీటర్ అండి. మనం ఇంట్లోనే కేక్స్ అయి కుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ బీటర్ ఉంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఈ మిషన్‌కి ఇలా 2 బటన్స్ అయితే ఇచ్చారండి. ఒకటి ఇది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి, స్పీడ్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి. ఇదొచ్చేసి మనకిలా బీటర్స్ 2 ఇస్తారండి. అవి సెట్ చేసుకొని మళ్ళీ అవి రిమూవ్ చేసుకోవడానికి ఆ బటన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 స్టాండ్సే కాకుండా మరో 2 స్టాండ్స్ కూడా ఇచ్చారండి. ఇవి వాటిలా లేవు, వేరేలా ఉన్నాయి. ఇవి దేనికి యూజ్ చేస్తారనేది నాకు ఐడియా లేదు. ఇవి ఆర్గనైజ్ చేసుకోవటానికి ఇలా ఒక చిన్న స్టాండ్ కూడా ఇచ్చారు. ఇదొచ్చేసి స్ప్రౌట్స్ బాక్స్ అండి. దీనికి 4 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి. ఇవి మనం ఏవైతే స్ప్రౌట్స్ చేసుకోవాలనుకుంటున్నామో అవి నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ ఈ బాక్స్‌లో అయితే వేసుకోవాలి. అది ఈవినింగ్ కల్లా స్ప్రౌట్స్ అయితే తయారవుతాయి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ ఇదొచ్చేసి ఎగ్స్ బౌల్ చేసుకునే మిషన్ అండి. ఇది కూడా నాకు చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ అనిపించింది. దీనివల్ల టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. ఈ ప్రోడక్ట్ వల్ల ఎగ్స్ అనేవి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా బౌల్ అవుతాయండి. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి. దీని గురించి అయితే చాలామందికి తెలిసే ఉంటుందండి. ఇదొచ్చేసి సీలింగ్ క్లీన్ చేసుకునే స్టిక్ అండి. దీంతో చాలా ఈజీగా సీలింగ్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఎటువైపు రొటేట్ చేస్తే అటువైపు ఈజీగా బెండ్ అవుతుందన్నమాట. అందుకే దీంతో చాలా ఈజీగా సీలింగ్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. దీంతో ఈజీగా ఫ్యాన్స్ కానీ సీలింగ్స్ కానీ చాలా ఈజీగా అయితే
క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే దీనికున్న క్లాత్ కూడా మనం రిమూవ్ చేసి వాష్ కూడా చేసుకోవచ్చు. ఇది లెంత్ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి గ్రోసరీ ఐటమ్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి బాక్సులు అయితే తీసుకున్నానండి. ఇవి సెట్ ఆఫ్ 12 వచ్చాయి. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఈ బాక్సెస్ అయితే చూడడానికి కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి. అలాగే దీంట్లో గ్రోసరీ ఐటమ్స్ స్టోర్ చేసుకుని దీన్ని ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను. ఈ బాక్సెస్ అన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టడం వల్ల స్టిక్ అయిపోయి తీయడానికైతే చాలా ఇబ్బంది అయిందండి. ఎంత తీసినా కూడా చాలా కష్టంగా వచ్చాయి. ఈ బాక్సెస్కి క్యాప్స్ మాత్రం బ్లూ కలర్ వచ్చాయండి. వేరే కలర్స్ ఏమీ కూడా లేవు, ఓన్లీ బ్లూ ఒకటే ఉంది. సో ఈ బ్లూ కలర్ క్యాప్స్ అయితే వచ్చాయి అన్నమాట. నేను ఈ బాక్స్ అన్ని తీయటానికి చాలా టైం అయితే పట్టిందండి. ఫైనలీ ఈ బాక్సెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను. ఫైనలీ బాక్సెస్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. సెట్ ఆఫ్ 12 బాక్సెస్ అయితే వచ్చాయి. అలాగే దీంట్లో స్టోర్ చేసుకోవటానికి గ్రోసరీ ఐటమ్స్ చాలా ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి వచ్చేసి హ్యాంగర్స్ అండి. ఇవి కిచెన్లో యూస్ఫుల్ అవుతాయని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి స్టిక్లా ఉందండి. దీనికి హ్యాంగ్ చేసుకోవడానికి 2 స్టిక్కర్లాగా కూడా ఇచ్చారు. అలాగే ఆ స్టిక్కి హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ కూడా వచ్చాయి. ఈ హ్యాంగర్స్ వచ్చేసి మొత్తం 6 వచ్చాయండి. ఇవి స్టిక్కర్స్ 2 ఇచ్చారు, అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకోవడానికి. అలాగే వాల్స్కి ఈజీగా స్టిక్ అవ్వడానికి వీటి వెనకాల స్టిక్కర్స్ ఉంటాయండి. అవి రిమూవ్ చేసి వాల్స్కి స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత మనకు రాడ్ అనేది ఇచ్చారు కదా, ఆ రాడ్ అనేది దానికి సెట్ చేసుకోవాలి. అలాగే ఆ రాడ్కి మనకి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు కదా, ఆ హ్యాంగర్స్ కూడా దానికి సెట్ చేసుకోవాలన్నమాట. ఈ హ్యాంగర్స్ ఈ రాడ్కి అనేది సెట్ చేసుకోవాలండి. కానీ ఈ హ్యాంగర్స్ అనేది నేను లూజ్గా ఉంటాయి, ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా టైట్గా ఉన్నాయి. ఇవి ఫిట్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. అవి ఎంతసేపటికి ఫిట్ అవ్వకపోయేసరికి వేస్ట్గా తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ అనుకున్నాను. కానీ ఫైనల్లీ ఈ హ్యాంగింగ్స్ అన్నీ కూడా సెట్ చేసిన తర్వాత చాలా బాగుంది. అలాగే దీన్ని ఇంకా యూస్ చేయలేదు, చేసిన తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను వీడియోలో. చూసారు కదా, ఫైనల్లీ ఇలా అయితే ఉందండి. దీనికి లోపల సెట్ చేయడానికి ఇలా క్యాప్ తీసి సెట్ చేశాను. తర్వాత క్యాప్ దానికి ఫిట్ చేసి ఇలా మనకి హ్యాంగింగ్స్ స్టిక్కర్స్ ఇచ్చారు కదా, అవి ఇలా హ్యాంగ్ చేసుకుని మనం స్టిక్ చేసుకోవటమే. నేను వేరే మోడల్లో ఇంకొక హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే డైరెక్ట్ స్టిక్కర్స్ అయితే తీసి స్టిక్ చేసుకోవటమే. చూసారు కదండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.